అనుకున్నట్టే మీ కూతురుకో మీ చెల్లికో మీ అక్కకో అంత తేడా వయసు ఉన్న వాళ్ళు చూసి చేస్తారా? మీ పెద్దోళ్ళు ఏం చేసినా గొప్పే, నేను చేస్తే మాత్రం తప్పు. అసలు నువ్వు ఆగరా బాబు, ఈ తాగుబోతోడు మాటలు ఏం పట్టించుకోవాకండి, వీడు ఇలాగే వాగుతాడు. అమ్మా నువ్వు నువ్వు నేనేనమ్మా. ఇన్నాళ్ళు ఏమైపోయావురా? ఎక్కడున్నావురా? నన్ను చూడకుండా ఎలా ఉండగలిగావురా? ఇంత చిన్న వయసులో నీకు ఈ కష్టాలు ఏమిట్రా బాబు? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నానమ్మా, ఏడవద్దమ్మా. అందరూ నిన్ను మోసగాడు అంటున్నారు, హంతకుడు అంటున్నారు. ఏంట్రా ఇదంతా? ఏం జరిగిందిరా? అవన్నీ ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కావమ్మా. నిన్ను చూడాలని ఎంతో దూరం నుంచి వచ్చాను. నువ్విప్పుడు పోలీసుల అనుమతితోనే నన్ను చూడ్డానికి వచ్చావా? లేదమ్మా, అదంతా గతం. నాకిప్పుడు ఎలాంటి బాధలు కష్టాలు ఏమీ లేవు, హాయిగా ఉన్నాను. నన్ను మహారాజులా చూసుకుంటున్నారు. నిజమమ్మా. మహాసాధ్వి సీతమ్మ వారిని అడవిలో వదిలేసి వచ్చినందుకే జనం శ్రీరామచంద్రమూర్తిని అపార్థం చేసుకున్నారు, ఎన్నో మాటలు అన్నారు. మీరు పెద్ద మనసుతో సావిత్రికి జీవితాన్ని ఇచ్చినా అదేదో తప్పైనట్లుగా మాట్లాడుతున్నారు. జనం దేవుణ్ణి దయ్యాన్ని కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళ మాటల్ని పట్టించుకోని అవసరం లేదు. నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు, నేను చేసింది కూడా కరెక్టే కావచ్చు. కేశవ్, నాయకుడు అనేవాడు ఎప్పుడూ ప్రజల అభిప్రాయాల్ని గౌరవించాలి, వాళ్ళ అభిప్రాయాలకు తగ్గట్టుగా నడుచుకోవాలి. అలా నడుచుకోకపోతే నా మీద వాళ్లకు వ్యతిరేకత పెరుగుతుంది. నువ్వు కోరుకున్నట్టుగానే కోటీశ్వరుల ఇంటికి కోడలు అయ్యావు. ఈ బంగ్లాలో పట్టుపరుపుల మధ్య కూడా నీకు నిద్ర పట్టడం లేదా? మన విషయం నీ భర్తకు తెలిసిపోతుందని టెన్షన్తో నిద్ర పట్టడం లేదా? నన్ను మర్చిపోలేక నిద్ర పట్టడం లేదా? ఏంట్రా నీ గురించి ఆలోచించేది? ఏం ఆలోచించమంటా? నా సమస్యలన్నిటికీ నువ్వేరా కారణం. నీ వల్లేరా ఎన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. నాకు మనశ్శాంతి అనేది లేకుండా చేసి నన్ను నరకంలో పాడేసింది నువ్వే. నువ్వేరా నువ్వే. ఇప్పుడు రాజశేఖర్ గనక లేస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. మర్యాదగా చెప్తున్నాను, మరోసారి నా విషయంలో జోక్యం చేసుకున్నావో చంపేస్తాన్రా నిన్ను. నా కంటే కనిపించుకుంటే వెళ్ళిపో. ఇక్కడ నుండి పోతావా పోవా? నమస్కారం బాబు. నియోజకవర్గ ప్రజలందరికీ నేను ఎమ్మెల్యే రాజశేఖర్నే, మీకు మాత్రం మీ అల్లుడు రాజశేఖర్ని మాత్రమే. అత్తమామలు అల్లుని ఆశీర్వదించాలి కానీ చేతులెత్తి నమస్కరించకూడదు. పెద్దవాళ్ళైనా మీకే నేను నమస్కరించాలి. అయ్యో బాబు, మీరు మాకన్నా వయసులో చిన్నవారైనా ఆస్తిలో అంతస్తులో తెలివితేటల్లో అన్నింట్లోనూ గొప్పవారు. మీరు మాకు నమస్కారం చేయకూడదు బాబు. ఓ ఆడపిల్ల నాలాంటి వాడికి భార్య అయినంత మాత్రాన, ఓ గొప్పింటి కోడలైనంత మాత్రాన సంతోషంగా ఉన్నట్టేనా? మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మీకు విషయం చెప్పాను. ఏ విషయం బాబు? సావిత్రికి మంచి సంబంధం చూడమని చెప్పాను.